హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నస్రుద్దీన్తో, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈ రోజు నేను మా ఫ్రెండ్ కూలీ మూవీకి అయితే వచ్చాం. రజనీకాంత్ గారి కూలీ మూవీ. అసలు నా రివ్యూ చెప్పడానికి ముందు ఈ మూవీ నేను చూడడానికి ఇంట్రెస్ట్ అవడానికి కారణం వచ్చేసి మెయిన్ ఒకటే రజనీకాంత్ గారి మూవీ అని. అది ఒక 20% 30% ఉంటే మెయిన్ వచ్చేసి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వచ్చేసి డైరెక్టర్ అనమాట. సో అతను తీసిన ఏదైతే ఖైదీ మూవీ ఉందో అది నాకు బాగా నచ్చింది. విక్రమ్ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉండిద్ది. సో ఈ కాంబినేషన్ ఇతని తీసిన మూవీస్ లైక్ అతని కాంబినేషన్ దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ చేస్తున్నాడు. రజనీకాంత్ గారి మూవీస్ కి అయితే ఒక్కడు అతరపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉండిద్ది అని చెప్పి నేనైతే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది మూవీ చూడడానికి. దాంతో పాటు నాగార్జున వచ్చేసి మెయిన్ విలన్, తర్వాత మలయాళం ఆయన, తర్వాత ఉపేంద్ర, అమీర్ ఖాన్, వీళ్ళంత మంది ఉండేసరికి అసలు ఈ సినిమా ఎలా తీసుంటాడు. ఎందుకంటే విక్రమ్ మూవీలో మనం చూసుకున్నట్టు ఫహద్ ఫాజిల్, ఈ తర్వాత విజయ్ సేతుపతి, తర్వాత కమల్ గారు, రోలెక్స్ నలుగురిని పెట్టి ఎక్స్ట్రాడినరీ మూవీ తీశాడు కదా. సో ఆ రేంజ్ లో మూవీ ఉండిద్దని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలా ఉండిద్ది అని చెప్పి అయితే మూవీకి అయితే వచ్చాం మేము. మా ఫ్రెండ్ బాటో అని చెప్పినా కానీ ఫుల్లీ బాగుండేది, ఇంతమంది ఉన్నారు, లోకేష్ చక్రవర్తితో సినిమా అని చెప్పి వచ్చామన్నమాట. సో మూవీ అయితే చూసాము. ఇంటర్వెల్ కి అయిపోయింది, తెలిసిపోయింది. ఈ లోకేష్ గాడికి ఫ్లవర్ గాడు, లోకేష్ గాడు వీడికి అనవసరంగా హైప్ చేస్తున్నారు మన వాళ్ళు. ఫస్ట్ తమిళ మూవీలో 1000 crores కొట్టే మూవీ ఇదేని చెప్పి హైప్ వచ్చారు. 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లు రావడం ఎక్కువ. అసలు ఏం తీసాడు ఈ సినిమా, అసలు ఏం అర్థం కాలేదు. వీడి మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని గొడవపడి వాటు ఈ మూవీ కావాలని చెప్పి వస్తే కూలీ మూవీతో తీసి ఏం తీసాడు అసలు వీడు అర్థం కావట్లేదు. రజనీకాంత్ పెట్టి కథ లేదు, ఏం లేదు, అసలు స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే అసలు వేస్ట్ గా ఉంది. అసలు ఏం లేకుండా అసలు ఎందుకు తీసాడు, నాకు టైం వేస్ట్, మనీ వేస్ట్, అసలు మొత్తం వేస్ట్. చండాలంగా ఉంది సినిమా. నేను చెప్పేది అయితే అసలు ఈ లోకేష్ గారిని అనవసరం చాలా హైప్ ఇచ్చారు. ఈ అమీర్ ఖాన్ క్యారెక్టర్ వేస్ట్, నాగార్జున అయితే ఫ్లవర్ చేశారు. చూపించడానికి బాగానే చూపించారు, కానీ యానిమల్ లో లాగా పాపిడేని చూపించినట్టు కొద్దిగా అట్లా డాన్స్ అది పెట్టారు, కానీ అసలు వేస్ట్ లాగా ఉంది. నాగార్జున క్యారెక్టర్ అసలు నాగార్జున ఫ్లవర్ చేశాడు. ఆ తర్వాత ఉపేంద్ర అయితే అసలు జస్ట్ క్యారెక్టర్ లేదు, జస్ట్ ఊరికి. ఇప్పుడు మనం జైలర్ సినిమా చూసుకుంటే స్పెషల్ కామెడీస్ ఉంటాయి, రాజ్ కుమార్ గారిది, తర్వాత ఇంకెవరు ఇంకా ఉన్నారు కదా, ఇంకా వేరు వేరు వాళ్ళు అలా వస్తారు కదా. సో ఆ రేంజ్ లో స్పెషల్ కామెడీస్ లో ఉండాల్సిన దాన్ని వీళ్ళు దాచి సర్ప్రైజ్ ఇవ్వకుండా క్యారెక్టర్లు ఉపేంద్ర, అమీర్ ఖాన్, ఏది అని చెప్పి ఏదేదో చేసి లాస్ట్ ఏమీ లేకుండా చేశారు. అమీర్ ఖాన్ క్యారెక్టర్ వేస్ట్, జస్ట్ ఊరికే నార్మల్ క్యారెక్టర్ అంతే. దానికి అమీర్ ఖాన్ రావాల్సిన అవసరం లేదు. నాగార్జున మెయిన్ విలన్ గా చేయాల్సినంత కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ కాదు అసలు అమీర్ ఖాన్. ఉపేంద్ర అయితే అసలు కామెడీ, ఉపేంద్ర అక్కడ రావాల్సిన క్యారెక్టర్ అయితే, ఉపేంద్ర చేయాల్సిన క్యారెక్టర్ అయితే అసలు లేదనమాట. దీంట్లో ఉపేంద్ర కూడా వేస్ట్ చేశారు క్యారెక్టర్. వాళ్ళ కెపాసిటీ తగ్గ క్యారెక్టర్ అయితే చండాలం చేసి పడేశాడు లోకేష్. దీనికి మళ్ళీ విజయం బాగుంటుంది అనుకుంటే అది ఏదో బాగుంది, ఒక రకంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ మలాగా మ్యాటర్ ఏదైతే ఉన్నారు షోబిన్, అసలు మెయిన్ విలన్ అతను అక్కడ కొట్టాడు, యాక్టింగ్ కొట్టాడు, మామూలుగా కాదు. అసలు సినిమా మొత్తం ఎంటర్టైన్ చేసింది ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు. రజనీకాంత్ గారు కూడా ఏం లేదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళడం అదే చేయడం తప్ప ఆయన ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేసేంత లేదు. అసలు కూలీ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉండిద్ది అనుకుంటే లియో కంటే డేంజర్ గా ఉంది ఆ ఫ్లాష్ బ్యాక్. అబ్బో దారుణం, దండం పెట్టాలి ఆ లోకేష్ గారికి. లియో సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది, సెకండ్ హాఫ్ దండం పెట్టేస్తాడు దూత. అలాంటిది దాన్ని మించిన ఫ్లాష్ బ్యాక్ ఈ కూలీకి ఇచ్చాడు. అసలు గ్రాఫిక్స్ ఓకే, డిఏషన్ చేశారు, రజనీకాంత్ గారిని బాగానే ఉంది. కానీ లుక్ కథ లేనప్పుడు ఏదో సీన్లు పెట్టి ఏదో పొట్టి చేసినట్టు పీకేసినట్టు చూపించి కూలీ అన్న టైటిల్ కి ఎక్స్ప్రెషన్ లేకుండా ఎక్కడ పోతుందో అని చెప్పి సినిమాలు జస్ట్ కూలీలా ఉండే డ్రెస్ వేసుకుని 2 సీన్లు పెట్టారు తప్ప అసలు వాళ్ళు పడిన స్ట్రగుల్ ఏంటి ఇదంతా లేకుండా మళ్ళీ దానిలో ఏంటి ఖైదీ రిఫరెన్స్ లాగా ఖైదీలో చెప్పిన డైలాగులు, దాంట్లో వాడిన సాంగ్లు, ఆ మోడల్లో బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఇదంతా సోది. అసలు ఈ లోకేష్ గారి దొరకాలి, అసలు పిచ్చి కొట్టాలి, అన్ని పరిగెత్తి కొట్టాలి ఆ లోకేష్ గారిని. అసలు నేను ఎంత లియో సినిమాకి హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంటే సెకండ్ హాఫ్ సోదిలా ఉంటే అప్పటి డిసప్పాయింట్ అయిపోతే దాన్ని మించింది హైప్ వస్తాయి లియో ఈ కూలీకి. దీన్ని ఇంకా చండాలం చేసి పడగొట్టేశాడు. అసలు సోది సినిమా. అసలు నాకు తెలిసి దీనికి రజనీకాంత్ గారు ఇచ్చిన మంచి అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నాడు. విక్రమ్ సినిమాని బాగా తీశాడు, కానీ ఇది లియో అప్పుడే లోకేష్ గారికి అనవసరంగా అయిపోతుందని తెలిసిపోయింది. ఎల్సీయూ అన్నాడు, ఇది అన్నాడు, కాకరకాయ అని చెప్పాడు. అసలు బెండకాయ కర్రీ చేసి పడేశాడు. బెండకాయ కర్రీ అని మరి తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ అసలు తలహా పొలగం దొంగ చేశాడు, ఏదైతే చేశాడు. అయ్యా బాబు అసలు నాకు పిచ్చి కోపం వస్తుంది. దీనికోసం నేను 1 hour ట్రావెల్ చేసి వచ్చాను మా ఫ్రెండ్ తో. వాటర్ వద్దురా బాబు కూలీకి వెళ్దా అని చెప్పి గొడవపడి తీసుకెళ్తే అసలు నన్ను తీసిన చూపుకి ఈ సినిమా గారా నువ్వు ఎంత కాల్ చేసినావా అనేసరికి నాకు మర్చిపోయింది. ఏదైతే ఫ్రస్ట్రేట్ మామూలుగా లేదు. ఈ సినిమా అయితే నా దృష్టిలో వేస్ట్.
నాకైతే నచ్చలేదు. ఇది మై రివ్యూ. అంటే సంగతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్.